అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నూతన వరి వంగడాల సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న వరంగల్ జిల్లా రైతు అనుభవం, తీగజాతి కూరగాయ పంటలను నష్టపరుస్తున్న తెగుళ్లు నివారణ చర్యలు, పలు పంటలను ఆశించే పిండి నల్లి యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వరినే తీసుకుంటే ప్రాంతాలకు అనుగుణంగా ఎన్నో రకాలు సాగులో ఉన్నా మరిన్ని నూతన వంగడాలను ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా శాస్త్రవేత్తలు విడుదల చేస్తూ ఉంటారు. రైతులు ప్రయోగాత్మకంగా ఆయా రకాలను తమ క్షేత్రాల్లో పరిశీలించి మంచి దిగుబడి సామర్థ్యం, అన్నం నాణ్యత, మార్కెట్ గిరాకీ బాగున్న రకాలను అభివృద్ధి చేసుకొని మరుసటి సీజన్లో పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. అలా కొత్త రకాల ఎంపికతో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో సాగులో ముందడుగు వేస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన యువ రైతు ఒకరు. ఈ ఏడాది 6 నూతన వరి వంగడాలను తన క్షేత్రంలో సాగు చేశారు. ఆయా వంగడాలు ఎలాంటి ఫలితాలు ప్రదర్శిస్తున్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ధాన్యం కంకులను మురిపెంగా చూసుకుంటున్న ఈ రైతు తిప్పారపు రాజు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో ఈయనది 32 ఎకరాల వ్యవసాయం. 10 ఎకరాలు సొంతం కాగా మిగిలినది కౌలు సేద్యం. వరిలో పాత రకాల సాగు లాభసాటిగా లేదని భావించిన రాజు గత 6 సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి మినీకిట్ రకాలను, ఇతర కొత్త రకాలను సేకరించి శాస్త్రవేత్తల సూచనలతో సాగు ఆరంభించారు. అలా ఈ ఏడాది ఖరీఫ్లో కొత్తగా 6 రకాలను సాగు చేసిన రాజు వాటి గుణగణాలను ఇలా తెలియజేస్తున్నారు. నేను గత 6 సంవత్సరాల నుంచి కేవలం వరిని మాత్రమే పండిస్తున్నా. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీల నుంచి మినీ కిట్లను తీసుకొచ్చి కొద్దిగా వాటిని డెవలప్ చేసుకుంటూ ప్రధాన పొలంలో మళ్ళీ ఎక్కువ మొత్తంలో పెట్టి దాన్ని నేను సీడ్ ఎక్కువగా తయారు చేస్తున్నాను. దొడ్డు రకాలు వచ్చేసి 3 రకాలు, సన్న రకాలు వచ్చేసి 3 రకాలు. దొడ్డు రకాలలో వచ్చేసి కూనారం 13555 అనేది ఇది దొడ్డు రకం విత్తనం. 2వ మినీ కిట్ దశలో ఉంది. పంట కాలం వచ్చేసి 130 రోజులు. ఎకరానికి వచ్చేసి 32 క్వింటాలు వర్షాకాలంలోనే వస్తుంది. ఆ తర్వాత రబీలో 35 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. ఎంతటి వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా పడిపోవట్లేదు. మొన్న ముంత తుఫాన్ వచ్చిన తర్వాత అనుకున్నాం అన్ని వేరే విత్తనాలు అన్నీ పడిపోయినాయి, కానీ ఇవి మాత్రం పడిపోలేదు. ఎలాంటి ఏం కూడా మనకు డ్యామేజ్ అనేది జరగలేదు. MTU 1293 ఇది కూడా దొడ్డు రకం. 120 రోజుల పంటకాలం. ఇది అన్ని నేలలకు అనుకూలంగా ఉంటుంది. చౌడు నేలకు కానీ, మనకు మంచి రేగడి భూములకు కానీ, చౌకలకు కానీ, ఎర్ర చెక్కులకు కానీ, చౌడుకు కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా మనకు 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. రబీకి ఖరీఫ్కు రెండింటికి అనుకూలమైనటువంటి విత్తనం ఇది.
ఇంకొకటి వచ్చేసి మనకు RNR 28361, ఇది ఆల్రెడీ రిలీజ్ వెరైటీ రాజనగర్ వాళ్ళది. ఇది కూడా మనకు 32 నుంచి 33 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. ఈ 3 రకాలు నేను దొడ్డు రకం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకో సన్న రకాలకు వచ్చేసి నేను ఒక 3 రకాలు పెట్టాను. MTU వాళ్ళది 1426 అనే రకం కొత్తది, ఇది 2వ మినీ కిట్లో ఉంది. ఇది కూడా 120 రోజుల పంటకాలం, ఎలాంటి చీడపీడ లేవు, అది ఎంతటి వర్షానికైనా కూడా పడిపోలేదు. ఇంకొకటి వచ్చేసి KNM 733, అది మనకు RNR సిగ్మెంట్ లాగా ఉంటుంది. అది కూడా చాలా మంచి విత్తనం, అది బ్రీడర్ సీడ్ తీసుకొచ్చి నేను డెవలప్ చేయడం జరిగింది. అది అన్నం తినడానికి చాలా అనుకూలంగా ఉంది, కుకింగ్ క్వాలిటీ బాగుంది. మార్కెట్లో మిల్లర్స్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా కూడా వేరే విత్తనం ఇంకొకటి కూడా పెట్టడం జరిగింది, పంజాబ్ వెరైటీ PR 126 కూడా. ఇలాంటి విత్తనాలు నేను మొత్తం మీద 6 రకాలు పెట్టాను. 32 ఎకరాలలో 6 రకాల విత్తనాలు పెట్టాను. రైతులకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో వాతావరణం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండట్లేదు, అనుకూలంగా ఉండట్లేదు. రైతు కష్టపడి మనం 4 నెలలు 5 నెలలు పెట్టిన తర్వాత పంట చేతికొచ్చే ముందు ఏంటంటే పడిపోయిందంటే అది ఎంత మంచి విత్తనమైనా కూడా అది మనకు చాలా నష్టం జరుగుతుంది. వర్షానికి గాలికి పడిపోకుండా కాండం దృఢంగా ఉండి ఎలాంటి చీడపీడలను తట్టుకొని పడిపోకుండా ఉండే విత్తనాలను ఎంచుకోవాలి రైతులు. అందులో భాగంగా యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే ఎప్పుడు కానీ ఏంటంటే రైతులు ఏంటంటే యూరియా అనేది ఎక్కువ వాడుతున్నారు. దయచేసి చెప్తున్నాను, ప్రతి రైతుకు కూడా యూరియా అనేది తక్కువ వాడినప్పుడు ఏంటంటే మనకు కాండం అనేది దృఢంగా ఉంటుంది. ఈ సుడిదోమ, ఈ పేను ఇలాంటివి కూడా మనకు డిసీజెస్ కూడా తక్కువ వస్తాయి, కర్ర కూడా పడిపోదు. అందుకని ఏంటంటే యూరియా శాతం తగ్గించాలి. ఫస్ట్ దమ్ములో దుక్కిలో ఏంటంటే మనకు DAP ఎకరాకు నేను 2 బస్తాలు చొప్పున ఇస్తా, దాంట్లోనే పొటాష్ కూడా కలుపుతా. తర్వాత మధ్యలో 2020 ఒక 20 కేజీల మాత్రం యూరియానే మనకు కలిపేస్తా. కంపల్సరీ మొగి పురుగునే మందు స్ప్రే చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఒక్కసారి గింజ మచ్చ తెగులు వస్తానే, మానిపండు తెగులు వస్తుందని చెప్పేసి ఒబేరాన్ అనే మందు, ఇంకోటి టిల్ట్, ఈ 2 కలిపి కూడా నేను కొట్టడం జరిగింది. గింజ కూడా మంచి క్వాలిటీగా కనబడుతుంది. మంచి విత్తనం అయినప్పుడు ఏంటంటే పెట్టుబడి తగ్గిపోతుంది. నేను పండించినటువంటి పొలాన్ని మొత్తం మినీ కిట్ల రూపంలో ఉన్నటువంటి విత్తనాలేమో విత్తనాన్ని మళ్ళీ పాతకాలం పద్ధతిలో ఈ మోటార్ ద్వారా అంటే ఫ్యాన్ పెట్టి ఎలా అయితే పడుతున్నామో ఇప్పటికి కూడా నేను దానికి తూర్పాల పోయడం జరుగుతుంది. దీన్ని తూర్పాల పోయడం అంటారు. ఈ తూర్పాల పోయడం వల్ల ఏంటంటే చెత్త తాలు ఎలాంటి ఏది ఉన్నా కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఉన్నటువంటి గట్టి గింజ మాత్రమే మనకుంటుంది. అయితే దాన్ని మనం మిల్లర్స్కి ఇచ్చినా లేకపోతే ఎక్కడికైనా రైతులకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఏంటంటే వాళ్ళకి ఎలాంటి తరుగు అనేది తాళ అనేది ఎలాంటి ఏముండదు. ఏ మిల్లర్ అయినా కూడా ఏంటంటే మనకు తాలు కింద తరుగు కింద ఇన్ని కేజీ తీసేస్తామని చెప్పి అనేది అవకాశం లేకుండా మేమే దాన్ని శుభ్రపరిచి ఇవ్వడం జరుగుతుంది. నిత్యం వినియోగంలో ఉంటూ వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. తీగజాతి కూరగాయలను రైతులు వీలును బట్టి నేలపై ప్రాకించడం లేదా పందిళ్లు వేసుకొని గాని సాగు చేస్తుంటారు. ముఖ్యంగా బీర, ఆనప, కాకర, సొర వంటి పందిరి జాతి కాయగూరలకు ధరల ఆటుపోట్లు తక్కువగా ఉండటంతో వీటి సాగు ఏడాది పొడవునా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న చలి వాతావరణంలో కొన్ని రకాల తెగుళ్లు పంట నాణ్యతను దెబ్బతీసి దిగుబడులను తగ్గించి వేస్తాయి. ముఖ్యంగా బూజు తెగులు, బూడిద తెగులు, ఎండు తెగులు, పక్షికన్ను తెగుళ్లు వంటివి ఈ కాలంలో అధికంగా ఆశిస్తుంటాయి. కాబట్టి పైరును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండటం తప్పనిసరంటూ సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఝాన్సీ రాణి. తీగజాతి మొక్కలైన ఆనప, బీర, సొర ఇలాంటి మొక్కల్లో తెగుళ్ళు చూసుకున్నట్లయితే మొదటిది బూజు తెగుళ్ళు. ఇవి వాతావరణం కొంచెం చల్లగా ఉండి వర్షం పడినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెగుళ్ళు సోకిన ఆకుల పైన మొదటగా లేత ఆకుపచ్చ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఆ తర్వాత ఆ మచ్చలు పసుపు రంగు మచ్చలు లాగా ఏర్పడుతుంది. అడుగు భాగాన చూసుకున్నట్లయితే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఊదా రంగు మచ్చలు బూజు వంటి పదార్థం లాగా ఏర్పడి ఉంటుంది. ఉధృతి పెరిగే కొద్దీ ఆకులు అనేవి ఎండిపోయి
వడలిపోయి రాలిపోతూ ఉంటుంది. ఈ తెగుళ్ళు నివారించడం కోసము మ్యాంకోజెబ్ ప్లస్ మెటలాక్సైల్ పిచికారీ చేసుకోవాలి. తరువాతది బూడిద తెగుళ్ళు. ఈ తెగుళ్ళు సోకిన మొక్కల ఆకులపైన మరియు కాండము, పూత మరియు కాయలపైన అన్నిటిపైన కూడా బూడిద లాంటి శిలీంధ్రం అనేది చూడవచ్చు. ఉధృతి ఎక్కువ అయినప్పుడు ఆకులు మరియు ఈ పిందెలు అనేవి ఎండిపోయి రాలిపోతుంది. ఈ తెగుళ్లను నివారించడం కోసం మనము ట్రైడీమార్క్ లేదనుకుంటే కెరాటిన్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు. తరువాత ముఖ్యమైన తెగుళ్ళు వెర్రి తెగుళ్ళు. ఈ తెగుళ్ళు సోకిన ఆకుల కాండం మరియు ఈనెల భాగం మందంగా ఏర్పడుతుంది. ఆకుల మధ్య భాగంలో లేత ఆకుపచ్చ రంగు లేదా పత్రహరితం అనేది కోల్పోయి లేత పసుపు రంగులోకి మారిపోయి మొజాయిక్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఈ తెగుళ్ళు అనేవి పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఇది తెగులు సోకిన మొక్కల నుంచి పూత మరియు పిందె అనేది రాదు. దీనిని నివారించడం కోసం మనము తెగుళ్ళు సోకిన మొక్కలను గమనించినట్లయితే వెంటనే వాటిని తీసేసి పేనుబంక వ్యాప్తిని తగ్గించడం కోసము మిథైల్ డెమటోన్ లేదా డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రక్షించవచ్చు. ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు తెగుళ్ళు సోకకుండా ఏమిటి అంటే మనం పంట మార్పిడి అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా మన పంట మార్పిడి ఏ విధమైన మొక్కలతో అంటే మొక్కజొన్న లేదా జొన్నలు, వీటితో పంట మార్పిడి అనేది 2-3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. అదేవిధంగా తీగజాతి మొక్కలలో మనము గంధకం అనేది ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించరాదు. ఇది ఉపయోగించినట్లయితే ఆకులు అనేవి ఎండిపోయి రాలిపోతుంది త్వరగా. తర్వాత వేసవిలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. సూక్ష్మధాతువు మిక్స్చర్ కూడా పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఇటీవలి కాలంలో పలు రకాల పంటలకు వదలని చీడలా తయారైంది పిండి నల్లి. ఒకప్పుడు అడపాదడపా కనపడినా ఇప్పుడు మాత్రం పంటతోనూ కాలంతోనూ సంబంధం లేకుండా అన్ని రకాల పంటల్లోనూ అన్ని వయసుల్లోనూ కనిపిస్తోంది. పంటను ఆశించిందంటే ఒక పట్టాన వదలదు సరికదా, ఏ మందులకు లొంగదు. లేత చిగుళ్లను ఎదగనివ్వకుండా చేసి మొక్కను నిర్వీర్యం చేస్తుంది. ఒక మొక్కకు ఆశించిందంటే తక్కువ కాలంలోనే అన్ని మొక్కలకు వ్యాపిస్తుంది. వివిధ పంటలకు, పండ్ల మొక్కలకు, ఇంటి మొక్కలకు సైతం బద్ధ శత్రువుగా మారిన పిండి నల్లి నివారణకు సమగ్ర యాజమాన్యమే సరైన మార్గం. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం. పిండినల్లి పురుగులు మామిడి, జామ, బొప్పాయి, నిమ్మ, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, బత్తాయి వంటి పండ్ల తోటల్లోనూ, పత్తి, గోగు, చెరకు మొదలైన పంటల్లోనూ, కొబ్బరి, కోకో, జీడి మామిడి వంటి తోట పంటల్లోనూ, వంగ, బెండ మొదలగు కూరగాయల్లో, మందారం, లిల్లీ, కనకాంబరం వంటి పూల మొక్కలను ఆశించి అధికంగా నష్టాన్ని కలిగిస్తాయి. పిండినల్లి సాధారణంగా నిద్రావస్థ కాలాన్ని చెట్ల మొదళ్లలోనూ, నేలలో గడుపుతాయి. గుడ్ల నుంచి పొదగబడిన పిల్ల పురుగులు నేల నుంచి చెట్ల మొదళ్ల మీద పాకుతూ లేత కొమ్మలు, ఆకులు, పూత, కాయల తొడిమ భాగాల్లో లేదా కాయలపైన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీని కారణంగా ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక మొక్కలకు అందాల్సిన పోషకాలు తగ్గి మొక్కలు గిడసబారిపోతాయి. మొక్కల మొదళ్లలో తిరుగుతున్న చీమలను బట్టి పురుగు ఉనికిని గుర్తించవచ్చు. మొక్కల నుంచి రసాన్ని పీల్చే సమయంలో ఒక రకమైన విషాన్ని మొక్క లోపలికి వదలటం వల్ల మొక్కల భాగాలు వంకర తిరిగిపోతాయి. ఈ పురుగులు రసాన్ని పీల్చి తేనె వంటి జిగురు పదార్థాన్ని మొక్కపై విసర్జిస్తాయి. ఇది కొమ్మలు, కాయలపై పడి దానిమీద నల్లని బూజు తెగులు వ్యాపించి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ తేనె వంటి జిగురు పదార్థానికి చీమలు ఆకర్షితమై పిండి పురుగు, వాటి పిల్ల పురుగులను ప్రక్క మొక్కల్లో వ్యాప్తి చేస్తాయి. ఈ పిల్ల పురుగులు నీరు, గాలి ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తాయి. గాలి, వెలుతురు తగలని ప్రాంతాల్లో
పొలం గట్ల వెంబడి తుత్తురు బెండ, పార్థీనియం వంటి కలుపు మొక్కలున్న ప్రాంతాల్లోనూ, పోషక యాజమాన్యం సరిగా లేని పొలాల్లో పంటలపై పలు రకాల మందులను కలిపి వాడినప్పుడు లేదా ఒకే మందును పదే పదే వాడినప్పుడు కూడా ఈ పురుగు ఉధృతి ఎక్కువవుతుంది. పిండి నల్లి పురుగులను ఒక్క రసాయన మందులతోనే అదుపు చెయ్యలేం. పైగా పురుగుల శరీరం మీద మైనపు పూత ఉండడం, పురుగులు మొక్కల మొదళ్లలో ఇరుకు భాగాల్లో దాక్కుని ఉండటం వల్ల మందులు అంతగా పనిచెయ్యలేవు. పిండి నల్లి నివారణకు పలు రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు అవలంబించాలి. ముఖ్యంగా వేసవి దుక్కులు, కలుపు యాజమాన్యం తప్పనిసరిగా చెయ్యాలి. పురుగు సోకిన కొమ్మలను, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను నాశనం చేసి మొక్కలకు గాలి, వెలుతురు సోకేలా చెయ్యాలి. నేలను తాకే కొమ్మలను కత్తిరించి కొమ్మలపై 2 మిల్లీలీటర్ల వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 5% వేపగింజల కషాయం పిచికారీ చెయ్యాలి. కాండం చుట్టూ 400 గేజ్ పాలిథీన్ షీట్ను చెట్టు మొదలు నుంచి 1 అడుగు ఎత్తు వరకు అమర్చి షీట్ పైన గ్రీజు పూయాలి. అలా చేస్తే పిల్ల పురుగులు చెట్టుపైకి పాకలేవు. పురుగు ఆశించిన మొక్కల భాగాలను తడిగుడ్డ లేదా గోనెపట్టాతో రుద్ది పురుగులను చంపాలి. ఎరువులను సరైన మోతాదులో వేసుకోవాలి. ముఖ్యంగా నత్రజని ఎరువులను మోతాదుకు మించి వెయ్యరాదు. పిండి నల్లులను తినే అక్షింతల పురుగులు, సాలెపురుగులు, అల్లిక రెక్కల పురుగులు, బదనికలను కాపాడిగాని లేదా క్రిప్టోలీమన్ మాంట్రూ జెరీ అనే బదలికను కృత్రిమంగా పొలంలో వదిలిగాని పురుగులను అదుపులో ఉంచవచ్చు. బవేరియా బసియానా లేదా వెట్టిసీలియం లికాని అనే శిలీంద్ర సంబంధ సూక్ష్మజీవిని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం ద్వారా పిండి నల్లిని అదుపులో ఉంచవచ్చు. పిండి పురుగులు అక్కడక్కడా కనిపించగానే పంటలో మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా అజాడిరక్టిన్ 3000 ppm 2.5 మిల్లీలీటర్లు లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పండ్ల తోటల్లో క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్లు, కాపర్ ఆక్సీక్లోరైడ్ 10 గ్రాములు, వేప నూనె 5 మిల్లీలీటర్లు, జిగురు 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి కాండం మీద పూతగా పూయాలి. చెరకు, పత్తి, కోకో, ద్రాక్ష, మామిడి మొదలగు వాణిజ్య పంటల్లో సేద్య పద్ధతులను సక్రమంగా పాటిస్తూ అవసరాన్ని బట్టి అంతర్వాహిక మందులైన ఇమిడాక్లోప్రిడ్, డైనోటిఫ్యూరాన్, బుప్రోఫెజిన్ వంటి మందులను సిఫారసు చేసిన మోతాదులో పిచికారీ చేసి పిండి నల్లిని అదుపులో ఉంచవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మిరప, పత్తి సాగును అధికంగా చేపట్టే పల్నాడు జిల్లా రైతులు గత 2-3 విత్తన మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఎగువ పల్నాడులోని వెల్దుర్తి, మాచర్ల, కారంపూడి, దుర్గి, గురజాల మండలాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీల వద్ద నుంచి బైబ్యాక్ ఒప్పందం తీసుకుని రైతులు మొక్కజొన్న విత్తనోత్పత్తిని చేపడుతున్నారు. ఇందుకుగాను క్వింటాలు మొక్కజొన్న విత్తనాలకు 3,500 రూపాయల వరకు ధర చెల్లిస్తున్నారు. సాధారణ మొక్కజొన్న కంటే విత్తన మొక్కజొన్న లాభసాటిగా ఉంటుందంటూ రైతులు చెబుతున్నారు. ముత్యాలంపాడు అనే గ్రామంలో గతంలో కొంతమంది వేశారు, ఇప్పుడు ఎక్కువ వేశారు. మిరప నష్టం వస్తుందని చెప్పి దీని మీద ఒక 20,000 రూపాయలు ముందుగా రైతుకి అందిస్తున్నారన్న ఉద్దేశంతో, ముందు కౌలన్న వెళ్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ దీనివైపు మొగ్గు చూపారండి. కొంటారు 3,500 దాకా కొంటామని చెప్పారండి. మాకు పెట్టుబడి వాళ్ళు ఇచ్చిన 20,000 గొర్రెకి విత్తనాలు నాటడానికి వీటన్నిటి సరిపోద్ది. మందు కట్టలో ఇస్తా ఉన్నారు, ఇచ్చారు ఒక దఫా. మళ్ళీ కలుపు మందు ఇచ్చారు, మరి గడ్డి మందు ఇచ్చారు. మరి మిగతా కోతకి వీటన్నిటికి పోను సుమారు 40,000 నుంచి 45,000 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అంటున్నారు సార్. ఆ విధంగా కనుక వస్తే కనుక సుమారు ఒక 70,000 రూపాయల దాకా ఒక ఎకరానికి మిగులుద్దని ఆశిస్తున్నాను. ఏటా ఖరీఫ్ సీజన్లో నాగార్జునసాగర్ జలాశయం నుంచి సాగునీరు ఆలస్యంగా రావడంతో వరి సాగుకు సమయం దాటిపోతుండేది. దీనికి తోడు గతంలో ఈ ప్రాంతంలో విరివిగా సాగయ్యే పత్తి, మిరప పంటలు ఇటీవల కాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా 3 ఏళ్ల కిందట మొక్కజొన్న పైరు ఇక్కడి రైతులకు పరిచయమైంది.
విత్తన మొక్కజొన్న పంటకు ఇక్కడి వాతావరణం, నేలలు అనుకూలంగా ఉండటం, విత్తన నాణ్యత బాగుండడంతో కంపెనీలు ముందుకు వస్తున్నాయంటూ అధికారులు చెబుతున్నారు. ఇంతకుముందు వచ్చేసి మొక్కజొన్న పంట ఇక్కడ వేసేవాళ్ళు కాదు, కానీ ఇక్కడ ఎక్కువ వచ్చేసి కాటన్ 5,500 హెక్టార్లు ఖరీఫ్లో సాగు చేయడం జరిగింది. సమ్మర్ కాటన్కి వెళ్తారు కాబట్టి ఆ సమ్మర్ కాటన్ ఆల్మోస్ట్ మనకి సెప్టెంబర్కి అయిపోతుంది కాబట్టి అక్కడ నుంచి రబీలో మనకి మొక్కజొన్న సాగు చేయడం ఈ సంవత్సరం నుంచి కొంచెం ఎక్కువ పెరగడం జరిగింది. కొన్ని ఎక్కువ కంపెనీస్ వచ్చేసి మనకి విత్తన ఉత్పత్తి కింద మొక్కజొన్నకు ఎకరానికి 20,000 ఇచ్చి రైతుకి విత్తనాలు ఫ్రీగా ఇవ్వడం, అట్లాగే కొన్ని రకాల పురుగు మందులు ఇచ్చేసి రైతులతో సాగు చేయించడం జరుగుతూ ఉందండి. దీనివల్ల రైతులు రెండో పంటగా వెళ్తున్నారు కాబట్టి రైతులకి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి రెండో పంటగా మనకి ఎక్కడైతే నీటి వసతి అనుకూలంగా ఉందో అక్కడ మొక్కజొన్నకు వెళ్ళడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాల క్రితం దుర్గి మండలంలో పత్తి పైరు వేసిన తర్వాత రెండో పైరుగా కంపెనీల వాళ్ళు ఆర్గనైజర్స్ విత్తనోత్పత్తి మొక్కజొన్నను సాగు చేయించడం జరిగింది. ఆ తర్వాత ఈ 2-3 సంవత్సరాల నుంచి రెంటచింతల, మాచెర్ల, గురజాల, వెల్దుర్తి ఈ మండలాల్లో కూడా కాస్త అలవాటు పడటం జరిగింది. గత సంవత్సరం ఈ మండలాల్లో విత్తనోత్పత్తి మొక్కజొన్నను వేయటంతో ఈ క్లైమేట్ అనుకూలించడంతో వాళ్ళకి మంచి దిగుబడులు అంటే 35 క్వింటాల నుంచి 50 క్వింటాలు కూడా ఎకరానికి రావటం, కంపెనీల వాళ్ళు 3,500 చేసి కొనుక్కుపోవడంతో ఒక్కొక్క రైతుకి 50,000 నుంచి ₹1,00,000 పైమాటగా నికరాదాయం రావడంతో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రైతులు మొదటి పంటగా పత్తి వేసిన తర్వాత రెండో పంటగా రబీగా ఈ సంవత్సరం ఈ 5 మండలాల్లో సాగు చేయడం జరిగింది మొక్కజొన్నని. విత్తనంతో పాటు పెట్టుబడులకు కూడా కంపెనీలు కొంత ఆసరా కల్పిస్తుండటంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే విత్తన మొక్కజొన్న సాగు చేసే క్రమంలో రైతులు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అలానే ప్రతి పత్రాన్ని పంట చివరి వరకు భద్రపరుచుకోవాలంటూ జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మాచర్ల, దుర్గి, కారంపొడి, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో ఏంటంటే మొక్కజొన్న సీడ్ ప్రొడక్షన్కి బాగా అనుకూలమైన ప్రాంతంగా కంపెనీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సుమారుగా మనకి 5 నుంచి 10,000 హెక్టార్ల వరకు మొక్కజొన్న సీడ్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. మొక్కజొన్న సీడ్ ప్రొడక్షన్ అనేది ఇంతకుముందు ఎరెస్ట్వైల్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు దగ్గర ఉండే జంగారెడ్డిగూడెం, అలాగే కొయ్యలగూడెం ఆ ప్రాంతాల్లో, కామరవకోట, చింతలపూడి, అలాగే టీ నరసాపురం ఈ మండలాల్లో కొంచెం ఎక్కువగా ద్వారకా తిరుమల ఈ మండలాల్లో మొక్కజొన్న ఎక్కువ అవుతూ ఉండేది. గత సంవత్సరం నుంచి మనకి ఎక్కువగా కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఎక్కువ ప్రోత్సాహాలు ఇస్తున్నారు, ఇచ్చేసి రైతుల్ని మొక్కజొన్న సీడ్ వైపు కూడా మరలుతున్నారు. మన క్లైమాటిక్ కండిషన్స్ అనుకూలంగా ఉన్నాయి, అది మెయిన్. ఇది మనకి ఏంటంటే వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్స్ సాయిల్ కండిషను, సాయిల్ స్ట్రక్చర్ కానీ టెక్స్చర్ కానీ ఇది మొక్కజొన్నకు అనుకూలంగా ఉన్నది. దానివల్ల ఏంటంటే కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసడం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా ఏంటంటే మేము రైతు సోదరులందరం కోరేది ఒకటే, ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ వచ్చేసి మేము సీడ్ ప్రొడక్షన్ చేస్తామని చెప్పి ముందుగా వాళ్ళు కొంత ల్యాండ్ని తీసుకోవడం, రైతులతో కొన్ని రకాల ప్రయోగాలు చేయడం జరుగుతుంది. అలాంటిది కాకుండా ఏ చేసినా కానీ బైబ్యాక్ పాలసీలో అగ్రిమెంట్లు కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కంపల్సరీగా ఇదిగోండి మేము పలానా కంపెనీ సీడ్ ప్రొడక్షన్ ఇచ్చాము, ఇదిగో మా అగ్రిమెంట్ అని కూడా చూపించాలి. రేపు ఏదైనా సరే ఏదైనా కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి రానప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కనిపించరు. అప్పుడు ఏంటంటే రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదే కనుక ఈ యొక్క లింక్ ఏదైతే ఉన్నదో ఈ బాండ్లు కానీ ఏదైనా ఉంటే వ్యవసాయ అధికారిని కలిస్తే ఆ వ్యవసాయాధికారి కూడా పరిశీలించిన తర్వాత ఎస్ ఇది పర్లేదు జెన్యున్ కంపెనీ అనుకుంటే రేపైన రోజున మనం క్లెయిమ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంది. అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం సిబ్బంది ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి క్రాప్ బుక్ చేసేటప్పుడు ఈ పంటలో మీ యొక్క వివరాలు నమోదు చేసేటప్పుడు అది కమర్షియల్గా అమ్ముకుంటారా లేదంటే సీడ్ ప్రొడక్షన్గా చేస్తారనేది కూడా మేము దానిలో డీటెయిల్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ సీడ్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఆ కంపెనీ పేరు ఏంటి, ఆ వెరైటీ ఏంటి, దాని యొక్క డ్యూరేషన్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా దానిలో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళు మాది కాదు అని అనకుండా ఉండటం కోసం మన దగ్గర సేఫ్గా ఉండటం కోసం పెడుతున్నాము. విత్తన మొక్కజొన్న సాగు ఇక్కడి రైతులకు సానుకూలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలం కొనసాగాలంటే అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలంటూ సాగుదారులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.